దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రేమ కలిగిన దేవుడు ఈ యొక్క రక్షణ సువార్త సభల రెండో దినపు రాత్రి కొడుకులో ప్రభు ప్రవేశపెట్టాడో దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుని సేవకులు సేవకులను ప్రభు నిలిపి జాన్ పాల్ గారిని ప్రభు పలికిన వాక్కులను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. విన్న మాటలు ఈ మనస్సులో ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. ఇలా యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అనే సంగతులు దైవదాసుల ద్వారా చాలా తేటగా అర్ధసత్యంగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. విన్న మాటలను మీ మనసులో ఉంచాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. దైవదాసులు ప్రకటన చేశారు, ఈ సభలకి ఇది చివరి రాత్రి. రేపు రాత్రి సభలు లేవు, మధ్యాహ్నంతోనే ముగించబడతాయి. మీ హృదయాలను కూడా సిద్ధపరచుకొని వాక్యం మీద మీ గమనం ఉంచాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. వాక్య భాగాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరే సంగతులు నేర్చుకుంటాడు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరే సంగతులు నేర్చుకుంటాడు. ఎపఫ్రా ప్రియుడు, దేవునికి ప్రియుడు, సేవకునికి ప్రియుడు, సంఘానికి ప్రియుడు, ప్రియమైన వాడు ఎపఫ్రా. ప్రభు సాయాన్ని కోరుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నీ కృపను అనుగ్రహించి నీ నామ ఘనత కొరకు మీరు జరిగిస్తున్న ఈ రక్షణ సువార్త సభలను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, గత 2 దినముల నుంచి నీ దాసులను నిలిపి మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. నాయనా, ఈ సభలకి ఇది చివరి రాత్రి. నీ మాటలు వినాలని మేము ఆశపడుతూ ఉన్నాము. కనికరించండి. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారిని ఈ రాత్రి నీ సహాయం మేరకు ముందుకు తీసుకురండి. నమ్మిన వారిని బలపరచండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని ముందున్న సమయము నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ అని చెప్పండి. చేతులు లేని వారు చేతులు పైకెత్తండి. చేతులు లేని వారు చేతులు ఎలా ఎత్తుతారు చెప్పండి? చాలామంది ఎత్తారు. ఏ మాటలు జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే మాట జాగ్రత్తగా వినాలి. చేతులు లేని వారు చేతులు ఎత్తమని చెప్పాను. వెనకొల్లంతా చేతులు ఎత్తారు. సరే, మంచిది. దేవుని వాక్యం మీద మీ గమనం ఉంచండి. మీరు కింద కూర్చున్న వాళ్ళు కొంత అలర్ట్గా ఉన్నారు. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఈ ముందు ఉన్న యవన చెల్లెళ్ళు, మరి ముఖ్యంగా చాలామంది మారు మనసు పొందని వారు ఇక్కడ ఉన్నారు. ఈ సభలకి ఇది చివరి రాత్రి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడితే వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఎలమాక. దేవుడు నీతో మాట్లాడితే ధైర్యంగా ముందుకురా. ప్రభు నిన్ను క్షమిస్తాడు, గొప్ప రక్షణ ఇస్తాడు. మారు మనసు పొందని తల్లులు చాలామంది ఉన్నారు. ప్రియ సోదరులు, యవన బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. మంచి మనసుతో ఆలోచన చేసి ఈ రాత్రి మీరు తీర్మానం చేసుకోవాలని ఒక సేవకుడిగా నేను ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఎపఫ్రా జీవితంలో నుండి మనము 2 దినముల నుంచి కొన్ని మాటలు చూస్తూ వస్తున్నాం. ఎపఫ్రాలో 9 లక్షణాలు ఉన్నాయని మనం చూస్తూ వచ్చాం. ఆయన ప్రియమైన వాడని, తోటి దాసుడని, నేర్పించేవాడని,
నమ్మకమైన వాడని, క్రీస్తు పరిచారకుడని, ప్రేమను తెలియజేసిన వాడని, ప్రార్థనలో పోరాడేవాడని, బహుగా ప్రయాసపడిన వాడని, తోటి ఖైదీ అనే మాటలు మనం చూస్తూ వచ్చాము. కానీ ఆ పిల్లల గమనించాలి, క్రీస్తు యేసు దాసుడు అనే మాట మీదనే ఈ 2 రోజులు మనం నిలబడి మాట్లాడుతూ వచ్చాం. ముందు మాటను దాటి వచ్చాం. ముందు మాటని ఈ రాత్రి మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎపఫ్రాను మా ప్రియుడు ఎపఫ్రా ప్రియమైన వాడు. ఎవరు చెప్పండి? ప్రియమైన వాడు. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన మాట. పౌలు గారి జత పని వారిలో 19 మంది ఉన్నారని మనం చూసాం. ఆశలో ఉన్నవారు పౌలు వారిని ఎమ్మరించారు, కానీ వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. పిల్లలు గమనించాలి, అనేకులు ఆయనను ఎమ్మడించారు. వారు పౌలు గారిని వెనుదిరిగి వెళ్ళిపోయారు, ఎమ్మడించకుండా వెళ్ళిపోయారు. పిల్లలు గమనించి తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూసాం. అన్ని చూడొద్దు, ఇక వినండి పిల్లలు గమనించాలి. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు అనే మాట మనం అక్కడ చూసాము. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పిల్లలు, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు అనే మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో కూడా ఆ పిల్లలు మనం ఇప్పుడు చదువుకున్న మాట, అందరూ నన్ను విడిచి వెళ్ళారు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచారు అని 4వ అధ్యాయంలో వినండి పిల్లలు గమనించాలి. ఆ మాటను మనం చూసాం. 16వ వచనంలో చూసాము. మొదటి అధ్యాయంలో వినండి పిల్లలు గమనించాలి. 15వ వచనంలో ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. మొదటి అధ్యాయం 15వ వచనంలో వినండి పిల్లారా. ఇలా చెప్తూ 4వ అధ్యాయంలోనే 10వ వచనంలో అన్నాడు, దేమా అనబడిన వ్యక్తి ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయారు. దైవదాసులు ఇందాకలా ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పారు. నమ్మిన వారు పడిపోయారు, తొట్టిల్లారు, దిగజారిపోయారు, లోకములు కలిసిపోయారని చెప్పారు. వినండి పిల్లారా, అట్టి వారు ఎవరైనా ఉంటే ఏ స్థితిలో నుండి నువ్వు పడ్డావో, ఏ స్థితిలో వెనుకబడిపోయావో, దిగజారిపోయావో, పడిపోయావో, ఏ పాపమో, ఏ అపవిత్రతో, ఏ దుర్మార్గతో, ఏ చెడుగో, ఆ కారణము ఏదైనా కావచ్చు, పడిన స్థితిని జ్ఞాపకం చేసుకొని నువ్వు తిరిగి లేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. చాలా మంది సంఘములోనే ఉంటారు. పిల్లలు గమనించాలి, సంఘములోనే ఉంటారు. కొరింథీ సంఘానికి రాస్తూ 10వ అధ్యాయం 12వ వచనంలో, తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు సంఘములో ఉన్నారు, మందిరములో ఉన్నారు, సహవాసములో ఉన్నారు, ఆరాధించే గుంపులో ఉన్నారు. పడిపోయిన వారిగా చాలా మంది ఉన్నారు, జారిపోయిన వారిగా చాలా మంది ఉన్నారు, తొట్టిల్లిన వారిగా చాలా మంది ఉన్నారు. వారి బ్రతుకుల్లో, వారి జీవితంలో, వారి హృదయములో ఏమాత్రము మార్పు లేని పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పిల్లల పౌలు గారిని చాలా మంది విడిచిపోయారు. ముందు ఎంబడించారు. నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగా పౌలు గారి అడుగుజాడల్లో నడిచారు. సేవా పరిచర్యలో, సంఘాలలో, మొదటి దండయాత్రలో, రెండో దండయాత్రలో, మూడో దండయాత్రలో పౌలు గారితో పాటు ఉన్నారు. వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఒక్క వ్యక్తి పేరు మాత్రం చెప్పాడు, దేమా ఇహలోకమును స్నేహించి, చెప్పండి, నన్ను విడిచి వెళ్ళాడు. ఇహలోకమును స్నేహించి, లోకమును స్నేహించాడు. శరీర ఇచ్ఛలు, కోరికలు, వాంఛలు కలిగిన వాడిగా నన్ను విడిచి వెళ్ళాడు. అమ్మా వినండి, దేమాని గురించి కూడా ఏం చెప్పాడు?
ప్రియమైన వాడు అని చెప్పాడు. మనం చూస్తే ఆ సంగతులు చూడగలం. జత పనివాడని చెప్పాడు, వందనములు చెప్పిన వాడని చెప్పాడు, తోటి ఖైదీ అని చెప్పాడు. వినండి, ఈ 4 మాటలు కూడా దేవాని గురించి చెప్పబడినాయి. కానీ ఇహలోకమును స్నేహించి నన్ను విడచివేశాడు. పిల్లారా గమనించాలి, పౌలు గారు ఇలా రాస్తూ చెప్పాడు, ప్రియమైన వాడు ఎవరు? ఎపఫ్రోది. అమ్మా ఎవరంట చెప్పండి? ఎపఫ్రా. ఎవరంట? ఎపఫ్రా. ప్రియమైన వాడు ఎపఫ్రా. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నేను ఇలా చెప్తా, దేవుని దృష్టిలో ప్రియమైన వాడు, సేవకుని దృష్టిలో చెప్పండి ప్రియమైన వాడు, సంఘము దృష్టిలో, పెద్దల దృష్టిలో, పరిచారకుల దృష్టిలో, విశ్వాసుల దృష్టిలో, కుటుంబం దృష్టిలో చెప్పండి ప్రియమైన వాడు. అమ్మా మనందరము కూడా అలా పిలువబడుతున్నామా? ప్రియమైన వారిగా పిలువబడుతున్నామా? వినండి పిల్లారా, ఎపఫ్రోదీతును గురించి మాట్లాడుతున్న మాటలు, లేదు ఎపఫ్రాను గురించి చెప్పబడుతున్న మాటలు. ప్రియమైన వాడు ఎపఫ్రా, ప్రియమైన వాడు. దైవ గ్రంథములో ప్రియమైన వాడు అని కొంతమందిని గురించి ప్రభు చెప్పాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, దానియేలు నీవు బహుప్రియుడవు అనే మాట అక్కడ చూస్తాం. 10వ అధ్యాయం 11వ వచనంలో నీవు బహుప్రియుడవు. 10వ అధ్యాయం దానియేలు గ్రంథం 19వ వచనంలో నీవు బహుప్రియుడవు. ఇలా దానియేలు గురించి 3 పర్యాయములు ఆ మాట రాయబడింది. బహుప్రియుడు, ప్రియమైన వాడని దానియేలు గురించి చెప్పబడింది. అమ్మ వినండి, దానియేలు గ్రంథములో దానియేలు గురించిన సంగతులు చాలా శ్రేష్టమైనవిగా, విలువైనవిగా మనం చూస్తాం. ప్రేమ కలిగిన దేవుడు దానియేలు విషయాలను గురించి మనం ఆలోచన చేస్తే, మొదటి అధ్యాయములోనే ఆయన గురించి చెప్పబడిన మాట వినండి పిల్లారా గమనించాలి. తన్ను అపవిత్రపరుచుకోకూడదని దానియేలు చెప్పండి ఉద్దేశించి అన్నాడు. ఎంత మంచి మాట అండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మాటలు చూస్తాం. తన్ను అపవిత్రపరుచుకోకూడదని దానియేలు ఉద్దేశించాడు. పవిత్రతే తన గురి. బబులోను సామ్రాజ్యములో ఉన్నాడు, అన్య జనాంగ మధ్య నివసిస్తున్నాడు. వినండి, 120 మంది ఉన్నారు. వారిలో శ్రేష్టమైన వాడు దానియేలులో ఏ తప్పైనను ఏ లోపమైనను కనుగొనలేకపోయారు. వినండి, 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. దానియేలు నమ్మకమైన వాడు. వినండి పిల్లారా, దానియేలు ఇలా చెప్పగలం పిల్లారా, ఇలా ఆలోచన చేయాలి. ఇటు శాసనములు జారీ చేయబడిన 3 దేవుని పాదములు పట్టుకున్నవాడు. వినండి, మరణ శాసనములు జారీ చేయబడి సింహాల బ్రోనులో అయ్యడానికి సిద్ధపడినప్పటికీ తను ప్రార్థించడము మానినవాడు కాదు దానియేలు. ప్రేమ కలిగిన దేవుడు దానియేలు ప్రార్థన విని సింహాల నోర్లను మూచినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దానియేలు గురించి ఇలా చెప్పబడింది, దానియేలు బహుప్రియుడు. రెండు పిల్లలు గమనించాలి. దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించెనా? రాజు నిద్రపోలేదని రాయబడిందండి, భోజనం చేయలేదని రాయబడింది, ఏకువని లేచి దుఃఖ స్వరముతో పిలుస్తున్నాడని మాట రాయబడింది. ఒక అన్య దేశములో బబులోను సామ్రాజ్యములో ప్రియమైన వాడిగా ఉన్నాడు. ఏ తప్పైనా ఏ నేరమైనా తగు వేతువు కనిపెట్టుతూ ఉంటుంది, కానీ కనుగొనలేక పోయిరి. అబ్బా ఎంత మంచి మాట అండి. అందుకే వినండి పిల్లారా, రాజు దృష్టిలో ప్రియమైన వాడు, దేవుని దృష్టిలో ప్రియమైన వాడు దానియేలు బహుప్రియుడు. ఎవరంటే చెప్పండి, బహుప్రియుడు అండి, బహుప్రియుడు. దానియేలు ప్రార్థించగా చెప్పండి సింహాల నోర్లను మూయించాలి. మనం ప్రార్థిస్తున్నాం ఏమ్మా, మనం ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థన ఎలా ఉంది ఆలోచన చేయాలి. ఏనండి పిల్లరా, మనం చేసే ప్రార్థన కప్పున్న దాటిపోతుందా? ఏనండి,
యెషయా గ్రంథం 59:1 రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కొంచెం కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ ద్వేషములు నీకు నీ దేవునికి అడ్డుగా వచ్చాయని చెప్పారు. అపవిత్రతతో నిండి ఉండి, పాపముతో నిండి ఉండి, దోషముతో నిండి ఉండి, దేవునికి విరోధమైన అపవిత్రత కలిగి ఉపవాసం అంటున్నావు, ప్రార్థిస్తున్నావు, దేవునికి స్తోత్రం అంటున్నావు, ఆరాధన చేస్తున్నావు. నీ మొర దేవుడు వింటున్నాడా? మన మొర దేవుడు వింటున్నాడా? దానియేలు ప్రియమైన వాడు, దానియేలు ప్రియమైన వాడు, దానియేలు ప్రియమైన వాడండి, బహుప్రియుడు. ఎవరన్నా చెప్పండి, బహుప్రియుడు దానియేలు. దానియేలు గురించి చాలా సంగతులు ఉన్నాయి, కానీ చూడడానికి వీలు లేదు. దాడిపోదాం. ఫిలోమోనుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూడగలం. ఫిలోమోనుకు ఇలా రాస్తూ పిల్లల ఫిలోమోను గురించి ఇలా రాస్తున్నాడు. వినండి పిల్లల, గమనించి చదువుతారన్నమాట. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా సోదరులు. పౌలను నా ప్రియుడు జతపనివాడైన, అబ్బా అమ్మా, ప్రియుడు జతపనివాడు ఎవరంట? ఫిలోమోను. ఫిలోమోను ప్రియమైన వాడు, ఫిలోమోను జతపనివాడు. ఫిలోమోను ప్రియుడు, ప్రియుడు, ప్రియుడు. ఎంత మంచి మాట అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రభునందు నాకు ప్రియుడు, నమ్మకమైన నా కుమారుడు తిమోతి. తిమోతి, తిమోతి ఎవరంట? ప్రభునందు నాకు ప్రియుడు. తిమోతి ప్రియమైన వాడు, సేవకుని దృష్టిలో, ప్రభు దృష్టిలో ప్రియమైన వాడు, సంఘం దృష్టిలో ప్రియమైన వాడు. ఫిలోమోను పౌలు గారి దృష్టిలో, దేవుని దృష్టిలో, సంఘం దృష్టిలో ప్రియమైన వాడు. ఎపఫ్రా ప్రియమైన వాడు, సేవకుని దృష్టిలో, సంఘం దృష్టిలో, దేవుని దృష్టిలో ప్రియమైన వాడు. ఎంత అద్భుతమైన మాట రాశాడంటే, ప్రియమైన వాడు, ప్రియమైన వాడు. ఫిలోమోను ప్రియమైన వాడు, దానియేలు ప్రియమైన వాడు, తిమోతి చెప్పండి ప్రియమైన వాడు. పిల్లల గమనించాలి. బెన్యామీను గురించి రాస్తూ ద్వితీయోపదేశకాండంలో 33వ అధ్యాయం 12వ వచనంలో యెహోవాకు ప్రియుడు అని రాయబడింది. యెహోవాకు ప్రియుడు బెన్యామీను, యెహోవాకు ప్రియుడు. ఏమ్మా ఆలోచన చేద్దాం. దేవుని దృష్టికి ప్రియమైన వారిగా ఉన్నామా? ప్రియమైన వారిగా ఉన్నామా? మనం దేవుని పిల్లలం కదా, దేవుని దృష్టికి మనం ప్రియమైన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. ఏమ్మా పిల్లలు ఉన్నవారు ఎంతమంది చేతులు ఎత్తండి. మిమ్మల్ని మాట్లాడు, అప్పుడే కళ్ళు మూస్తా ఉన్నారు. నాకేం చెప్పారంటే, లాస్ట్ రోజు అంటే ఈరోజు నువ్వు 12 గంటల వరకు చెప్పిన ఇబ్బంది లేదని చెప్పారు నాకు. అందుకే టీ ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, మీరేం ముగించాల్సిన పనులే 12 దాకా చెప్పండి అన్నారు. మరి సిద్ధపడ్డారా? అప్పుడే కళ్ళు మూస్తా ఉన్నారు. ఏం సిద్ధపడ్డారో? నిద్రపోవడానికి సిద్ధపడ్డారా ఏంటి? పిల్లలు ఉన్నోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తమంటున్నా? సోదరులు ఎత్తండి, పర్లే, రైట్, మంచి. 2 పిల్లలు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, రైట్, మంచిది. 2 ఒకలాగే ప్రేమిస్తున్నామన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజమా? 2 పిల్లలను ఒకేలాగా ఏ వ్యత్యాసం లేదు. అట్టి పనులు 3 ఉంటే ఒకటికి 2 ఇచ్చి ఒకటికి 1 ఇవ్వలేదా? ఒకటి ఖరీదైన బట్టలు తెచ్చి ఒకటికి తక్కువ బట్టలు తేలేదా? వడ్డించే విషయంలో, పెట్టే విషయంలో, వస్త్రాల విషయాల్లో అల్పం లేదా? ఉందా లేదా? చెప్పండి. తాతలాగున్నాడనో, నాన్నలాగున్నాడనో, అమ్మమ్మలాగున్నాడనో, చెప్పినట్టు వింటున్నాడనో, నువ్వు చెప్పిన మాట వింటున్నాడనో చెప్పండి. 2 ఒకలాగే ప్రేమిస్తున్నారా? ఇది నిజమా? ఇది నిజమా? ఆలోచన చేయాలి. ఏమా ఆలోచన చేయాలి. ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. ఏం పేరు చెప్పండి? ఏశావు, యాకోబు. ఏశావు ఎవరిని ప్రేమించాడు? ఏశావుని ఎవరు ప్రేమించారు?
ఇస్సాకు. యాకోబుని ఎవరు ప్రేమించారు? రిబ్కమ్మ. చూశారండి ఎంత ప్రమాదం వాటిల్లిందో వారి కుటుంబంలో. అవునగా చెప్పండి. తండ్రినే మోసం చేయడానికి తల్లి పంపించింది కుమారుడిని. మీ నాన్నను మోసం చెయ్యి అంది. ఓమ్మా నేనా? నన్ను గుర్తుపడతా, నా స్వరం వేరు, నా ఎత్తు వేరు, నా యొక్క శరీరం టెచ్చర్ వేరు, పోనైనా ఆ శాపం నాకు రావాలి పో అంది. తండ్రిని మోసం చేయడానికి నడుము కట్టుకుంది. కారణం ఏంటి చెప్పండి? వినండి. ఇస్సాకు కుటుంబంలో గలిపిలి. ఏమ్మా, అన్నను మోసం చేశాడు ఇస్సాకు, తండ్రిని మోసం చేశాడు ఇస్సాకు. మామను మోసం చేశాడా, మోసపోయాడా? చెప్పండి. మామను మోసం చేసినట్టు ఉన్నాడు, కానీ మీ తండ్రి 10 మార్లు నన్ను మోసం చేశాడు. చూసారా? మోసగాళ్ళకు మోసగాడైన మామ దొరికాడు. ఒక్కళ్ళకి 2 చేసుకున్నాడు. ఏంది మామ ఇది? ఏంది మామ, నాకు చిన్న అమ్మాయిని చూపించి పెద్ద అమ్మాయి చేపించావంటే మా దేశం మర్యాద కాదు ఓయ్ అన్నాడు. అల్లుడు నువ్వు అయ్యనే కదా పిలిచేది. మరి ఇప్పుడేం చేయాలి? మరి చిన్న అమ్మాయిని కదా ప్రేమించింది, ఇంకా 7 సంవత్సరాలు కొలువు చేయి అన్నాడు. చూచారండి? వినండి పిల్లలు, గమనించాలి. ఇస్సాకు ఏడ్చాడు. వినండి పిల్లలు, గమని. ఏశావు ఏడ్చాడు, యాకోబు ఏడ్చాడు. ఇస్సాకు కుటుంబంలో ఏం చూసాం చెప్పండి? కలిబిలి 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 చూసాం. వేదనండి, దుఃఖమండి, బాధండి, నిట్టూర్పండి. అక్కడ రాయబడ్డ మాట వినండి వినండి వినండి. ఏశావు ఎలుగెత్తి వేడ్చెను, ఓ నా తండ్రి ఒక్క దీవెనైనా లేదా అన్నాడు. వినండి, పెద్ద కేక వేశాడు ఇస్సాకు. ఆలోచన చేయాలి. అమ్మా, ఇలాంటి తల్లి ముందెళ్ళండి, తండ్రిని మోసం చేయండి, నాయనా పారిపోరండి. ఆడికి పోనమ్మా, పొద్దాకులు నీ ఇంట తిరిగే నేనే అడిగి పోను, వెళ్ళిపోరా నాయన, మీ అన్న మంచోడు కాదు, గురి పెట్టి అంబేశాడా అయిపోద్ది నీ పని అంతే అండి. ఎక్కడికి పోవాలి అర్థం కాలే. ఒక్కనాడే 2 పోగొట్టుకుంటాను. వేదనండి, దుఃఖమండి, బాధండి, నిట్టూర్పు. ఎవరి కుటుంబంలో చెప్పండి? ఇస్సాకు కుటుంబంలో. ఇస్సాకు కుటుంబంలో యాకోబు ఏమన్నా సుఖపడ్డాడా? కుమార్తె వలన. కుమార్తె శీలం కోల్పోయింది, కుమారులు నరహంతకులు అయ్యారు. నన్ను బాధ పెట్టారు నా కుమారులు. యాకోబు కూడా ఏడ్చాడు. ఎవరు ఏడ్చారు చెప్పండి? ఏమి ఇత్తుతావు అదే పంటను కోశాడు యాకోబు. నా తండ్రిని మోసం చేశా, నా అన్నను మోసం చేశా, దేవుణ్ణి కూడా మోసం చేశాడు. ఏమన్నాడు? ఇంత శీఘ్రంగా నీకు ఎలా దొరికింది ఈ మాంసం అంటే దేవుడైన యెహోవానే పంపించాడు అన్నాడు. అంటే దేవుణ్ణి కూడా మోసం చేశాడు లేదా? వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు. యాకోబు ఇలా అంటాడు, 20 సంవత్సరములు ఎండకు వెండాను, మంచుకు తడిచాను, నా కనులకు నిద్ర చెప్పండి దూరమైంది. యాకోబు ఏడ్చాడండి, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ప్రభు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం యాకోబు పట్ల నెరవేర్చాడు కనుక ప్రభు తన కృప చేత ఆదికాండం 35వ అధ్యాయములో యాకోబును సవరించాడు. బేతేలులో శుద్ధీకరణ చేసి దేవునికి మహిమకరంగా యాకోబును దేవుడు ఉంచాడు. ఇలాంటి పిల్లలు గమనించాలి. ఒక కుమారుణ్ణి ఒక రీతిగా, ఒక కుమార్తెను ఒక రీతిగా నువ్వు పెంచడానికి వీలు లేదు. నీకు 2 ఉంటే 2 ప్రియమైన వారిగా ఉండాలి. ఏమ్మా, నీ కొడుకులు 2 ఉంటే, కొడుకు కూతురుంటే, నీ కూతురు గారి కొడుకు కానీ నీ కొడుకు అన్నారా? నీ ముద్దుల కొడుకమ్మా, నీ పిల్లలు నిన్ను అన్నారా? నీకు వాడంటే ఇష్టమేలే, నీకు అక్క అంటేనే ఇష్టమేలే, నీకు చెల్లెంటే ఇష్టమేలే అనలేదా? అన్నారా లేదా? వ్యత్యాస భావం చూశారా లేదా? చూపించావా లేదా? అప్పుడప్పుడు కూడా అవును నాకు వాడంటేనే ఇష్టం, అవును నాకు చిన్న తల్లి అంటేనే ఇష్టం, అవును నాకు పెద్ద తల్లి అంటేనే ఇష్టం, నువ్వు కూడా నింటావు.
నిజమైపోయింది, అర్థమైపోయింది వారికి కూడా. అవునా కాదా? ఆలోచన చేయాలి. వినండి పిల్లరా, యెహోవాకు ప్రియుడు, యెహోవాకు ప్రియుడు, యెహోవాకు ప్రియుడుగా ఉన్నాడు. పిల్లరా గమనించాలి, దేవునికి ప్రియుడుగా ఉన్నాడు దానియేలు, దేవునికి ప్రియుడుగా ఉన్నాడు బెన్యమీన్, దేవునికి ప్రియుడుగా ఉన్నాడు తిమోతి, దేవునికి ప్రియుడుగా ఉన్నాడు దానియేలు. పిల్లరా గమనించాలి, ఎపఫ్రా ఎవరికి ప్రియుడు? షౌకనికి ప్రియుడు. రెండు పిల్లలు గమనించాలి, దేవునికి ప్రియుడు, సంఘానికి ప్రియుడు. ప్రియమైన వారు, ప్రియమైన వారు, ప్రియమైన వారు, ప్రియమైన వారిగా మనం జీవించాలి. ఏమా ఈ నేటి దినాల్లో ఫోన్లో చేయాలండి, అంతకుముందు లెటర్ రాశారు, ప్రియమైన తల్లిదండ్రులకు రాస్తారా? గుర్తుందా మీకు? ప్రియమైన ఎంఆర్ఓ గారికి అని రాస్తారా? అని రాయరు. అలాగే రాసేది వేరు, ప్రియమైన కుమారుడికి, ప్రియమైన చింతలకి, ప్రియమైన పెద్దలకి, ప్రియమైన మమ్మీ డాడీకి లెటర్ రాశారా? అంటే ప్రియమైన వారంటే ఇష్టమైన వారు, ప్రియముగా వారిని నువ్వు ఇష్టపడిన వారు. ఎరండి పిల్లలు గమనించాలి, ఎపఫ్రా ఎవరంట చెప్పండి? ప్రియమైన వాడు. దానియేలు ఎవరు చెప్పండి? ప్రియమైన వాడు. దానియేలు ప్రియమైన వాడు, తిమోతి ప్రియమైన వాడు, బెన్యమీన్ ప్రియమైన వాడు. దైవ గ్రంథంలో చాలా మందిని ప్రియమైన వారిని దైవ గ్రంథం ఘోషిస్తూ ఉంది. పిల్లలు గమనించాలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా ఒక మాట చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చదువుతారా? వాక్యమైన మనసు ఉంచుదాం, వాక్యమైన మనసు ఉంచుదాం. దేవుని మాటల మీద మీ గమనం ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. పిల్లలు చూడండి, దేవుని వాక్యం మీద మనసు ఉంచుదాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూస్తారా? మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఈయనే నా ప్రియ కుమారుడు. అమ్మా, ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరు ఈ ప్రియ కుమారుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి ఇలా అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. కుమారుడు కాదు, ఏ కుమారుడు అండి? ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు. ఈయన యందు చదువుకునేదే, ఈయన యందు ఆనందించుచున్నాను. అమ్మా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. నా కుమారుడు వలన నాకేం కలుగుతుంది చెప్పండి? ఆనందం. దుఃఖం కలిగించే కుమారుడు, వేదన కలిగించే కుమారుడు, బాధ కలిగించే కుమారుడు వలన వినండి, తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? చెప్పండి అమ్మా. సంసోను దేవుడు ఎన్నుకున్నాడు, సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంసోను ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, వృద్ధా ప్రేమలున్న తల్లిదండ్రులకు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు కుమారుని ఇచ్చాడు. పిల్లల న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో వాగ్దాన పుత్రుడిగా సంసోను పుట్టాడు. 14వ అధ్యాయంలో ఒక స్త్రీని చూశాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నాకు ఇష్టమైంది చేయమని చెప్పాడు. వద్దని చెప్పాడు. తల్లిదండ్రులు చెప్పారు, ఇందులో నాకు ఇష్టమైంది, నాకు నచ్చింది. ఏమ్మా ఈరోజు వినండి, ప్రియురాలు, ప్రియుడు, ప్రియురాలు, ప్రియుడు చెప్పండి. వినండి పిల్లరా, మొన్న ట్రైన్లో మాట్లాడుకుంటున్నారు, రే నీ పెళ్ళెట్ట? ప్రేమ పెళ్ళి. నీ పెళ్ళెట్ట? ప్రేమ పెళ్ళి. నీ పెళ్ళెట్ట? అరేంజ్డ్. ఆలోచన చేయాలి. ఒక పాప ఇలా చెప్తుంది, ఆ పాప వేరే రీతిగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులకు చెప్తే వారు ఒప్పుకోలే, వెళ్ళిపోవడానికి ఇష్టపడితే, అమ్మాయి నా మాటేను, నా తల్లిదండ్రుల మాటను ధిక్కరించి, నా తల్లిదండ్రులు కాదని చెప్పి, నా తల్లిదండ్రుల మీద కేసు పెట్టి దేశంలో నేను పెళ్లి చేసుకున్నాను. కులము కాని వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, కులాంతర వివాహం చేసుకున్నాను. వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు అనుభవిస్తున్నా, నెమ్మది లేదు, శాంతి లేదు, చనిపోవాలని ఎన్నోసార్లు ఆలోచన చేశాను. నా మాట ఈయను, పొరపాటును కూడా పని చేయవాకని చెప్తా ఉంది. ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి.
సాంసోను తండ్రి మాట వినలే, తల్లి మాట వినలే. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో ఆలోచన చేయలే. కొంతవరకు దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నాడు. దేవునికి దుఃఖాన్ని, వేదనను నిట్లోర్పు కలిగించాడు. ఫిలిస్తీన్ల కుమార్తె వివాహం చేసుకున్నాడు. వినండి, అక్కడేదో వారితో పందెం కాశాడు. తుదకు ఏ రీతికైనా ఆమె ద్వారంగా చెప్పించుకున్నారు. వాళ్ళు అనేక రీతిలుగా ఇబ్బంది కలిగింది, వేదన పడినాడు. వినండి అమ్మా, ఎలాంటి వాడు? సింహాన్ని చీల్చినవాడు. ఎలాంటి వాడు? దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు. ఎలాంటి వాడు? 300 నక్కలను పట్టినవాడు. గుడ్డివాడైపోయాడు, తిరగలిస్తున్నవాడైపోయాడు. పిల్లల గమనించాలి. నేను ఇలా చెప్పనా? సాంసోను తల్లికి నెమ్మది లేదు, తండ్రికి నెమ్మది లేదు, భార్యకు నెమ్మది లేదు, అత్తకు నెమ్మది లేదు, మామకు నెమ్మది లేదు. ఆయనను పుట్టించి ఔషధించి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడికి నెమ్మది లేదు. వేదన కలిగించిన కుమారుడు, వేదన కలిగించిన కుమారుడు దుఃఖించిపోయారు. యో ప్రభువా, యో ప్రభువా, ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు వెడబాషననే సంగతి సాంసోను తెలియలేదు. తిరిగి దేవుడు తన కృపనిచ్చాడు. సాంసోనును ప్రభువు రక్షించాడు. ఆ సాంసోనును ఆ పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత సంగతి కానీ వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు భార్య అనుభవించింది, అత్తమామగారు అనుభవించారు, తల్లి అనుభవించింది, తండ్రి అనుభవించాడు, ఇశ్రాయేలు ప్రజలు అనుభవించారు, సాంసోను కూడా అనుభవించాడు. ఆలోచన చేయాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు చెప్పండి నేను ఆనందిస్తున్నా. తల్లిదండ్రులను ఏడిపించే నా ప్రియమైన చెల్లి, ఎవరి తమ్ముడు, శరీర ఇచ్ఛలకు, శరీర కోరికలకు, శరీర సంబంధమైన అపవిత్రతకు దాసుడవై, బానిసవై, పాపమనే అంధత్వంలో, పాపమనే చీకటిలో ఉంటూ దుఃఖాన్ని మిగిలిస్తున్నావా? మనం చూసాం, పాపము చేయు ప్రతివాడు చెప్పండి, యెహోవా 8:34 చెప్పాడు, పాపానికి దాసుడు, 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 దాసరికంలో ఉన్నాడు. పాపము ఎంత ప్రభావం కలిగిందో ఒక చిన్న మాట చెప్తా వినండి అమ్మా. ఎంత ప్రభావం కలిగిందో ఆలోచన చేయాలి. నాటి దినాలలో వెలుగుబంటలు పట్టుకోవడానికి, ఎలుగుబంట్లు వినండి, పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తే దొరికేవి కాదు. ఎంత బలాఢ్యునైనా వీడ్చుకొని వెళ్ళి చంపి చీల్చుకొని తినేసేవి. ఆలోచన చేసి పిల్లరా వాటిని పట్టుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేశారంట. జంతువులను వధించి ఆ మాంసపు ముద్దలను అలాగనే కండలుగా తీసి ఆ యొక్క ఎలుగుబంట్లు సంచరించే ప్రాంతంలో మధ్యలో చాలా పదునుగా ఉండే ఒక కత్తి పెట్టేవారంట. వేరువేరుగా ఇటు 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 ఆ మాంసం ముద్దలు అంటించేవారంట. రక్తముతో అలానే వాసన చూసుకుంటూ అలానే వచ్చేదంట. అది పిల్లలు చూస్తూ వచ్చేదంట. అది నోటితో లాక్కోవడానికి వచ్చేలాగా కాదు, చాలా బందోబస్తుగా దాన్ని అంటిస్తారంట. ఆ రక్తం అంతా దానిలోనే ఉండేలాగా వారు దాన్ని ఫిక్స్ చేస్తారంట. అది నోటితో నాకుతూ, అది నాకుతూ వచ్చిన ఆ కొద్ది వరకు వచ్చిన ఆ కండను లాక్కుంటూ అలాగనే తింటూ, అలా లాగుతూ ఆ రక్తము, ఆ మాంసము తింటూ 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 దానికి ఉన్న ఆ మాంసపు ముద్దలని కూడా దాన్ని తిన్న తర్వాత కత్తి బయటకు వస్తుందంట. కత్తి బయటకు వస్తుండగా అది కత్తెని వెరుగక ఆ కత్తి నాలిక తెగి దాని రక్తమే అది తాగుతూ ఉంటుందంట. దాని రక్తమే అది త్రాగుతుంటుందంట. ఇంకా నాకుతూ అలాగనే రక్తం వస్తుండగా, రక్తము కారుతుండగా సొమ్మశీల అలా పడిపోద్దంట. అప్పుడు వచ్చి దాన్ని పట్టుకునేవారంట. పాపం ఎంత ప్రభావం కలిగిందో ఆలోచన చేయాలి. పాపము చేయు ప్రతివాడు చెప్పండి పాపానికి దాసుడు. నా ప్రియురాలు అంటున్నారు,
నా ప్రియుడు అంటున్నారు, నేను ప్రేమించాను అంటున్నారు. మీ ఇష్టం కాకపోతే నా ఇష్టం అంటున్నారు, మీరు పెళ్లి చేయకపోతే మేము చేసుకుంటాం అంటున్నారు. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా హేతువేమి లేకుండా, లాభమేమి ఆశించకుండా ప్రేమించేవారెవరు లేరు. డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, అందము కావాలి, యవ్వనము కావాలి, కోరికలు తీరాలి, అందుకే ప్రేమిస్తున్నారు. మనుషుల ప్రేమలో స్వార్థాన్ని చూస్తాం, మనుషుల ప్రేమలో స్వార్థాన్ని చూస్తాం. నిజమైన ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అమ్మా, ఏ పాపములో ఉన్నావు, ఏ అపవిత్రతలో ఉన్నావు, ఏ చెడుగులో ఉన్నావు? త్రాగుడు అనే పాపమా, హేకట్ అనే పాపమా, వ్యభిచారం అనే పాపమా, దేవునికి విరోధమైన ఏ పాపము నీలో ఉంది? ఆలోచన చేయి, ఆలోచన చేయి. పాపం వలన వచ్చు జీతము మరణం, మరణం, మరణం. అదే రెండో మరణం, అగ్నిగుండం, వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు. నా ప్రియురాలు, నా ప్రియుడు అంటున్నావేమో. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, చాలా మంది తల్లిదండ్రులు హైయర్ ఎడ్యుకేషన్ కొరకు ఉన్నతమైన కాలేజీలకు పంపించగా సొంత నిర్ణయాలతో, డబ్బును కష్టపడి తల్లిదండ్రులు పంపిస్తున్నాగా ఇచ్చలకు లోనై, కోరికలకు లోనై, వాంఛలకు లోనై, శరీర సంబంధమైన పాపములో జీవిస్తూ మరల వచ్చేటప్పుడు ఏం తెలియనట్టుగా వస్తున్నారా? జాగ్రత్త నా ప్రియ తల్లిదండ్రులారా. చాలా మంది యవనస్తులు, చాలా దుఃఖకరమైన సంగతి. నా ప్రియ యవన తమ్ముడు, యవన చెల్లి, యవన సోదరుడు, సోదరి, మన ప్రియుడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. నీ ప్రియురాలు, నీ ప్రియుడు ఎవరైనా ఉన్నారంటే పిల్లరా గమనించాలి, ప్రభు అయినా చెప్పండి యేసుక్రీస్తే. ఈ లోకంలో ఎవరు లేరు. దేవుని తర్వాత నువ్వు ప్రేమించవలసింది నీ తల్లిని, నీ తండ్రిని. తల్లిదండ్రుల కంటే ఈ లోకంలో ఎవరిని ప్రేమించడానికి వీలు లేదు. చాలా మంది యవనస్తులకు పట్టిందంటే ఈ జబ్బు ఏమని అనుకోవచ్చు. పెళ్ళై పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా పట్టిందండి జబ్బు. వాళ్ళకు కూడా పట్టింది. భార్య ఉంది, భర్త ఉన్నాడు. శరీర సంబంధమైన అపవిత్రత, పరువు ప్రతిష్టలు మంట కలిసిపోయాయి. విడాకులు, విడబాట్లు, వేదన, దుఃఖం, బాధ, నిట్టూర్పు. ఒక ఆయన ఇలా అంటున్నాడు, నా పిల్లలను చూసి బ్రతుకుతున్నాను అంటున్నాడు. ఒక ఆమె ఇలా అంటుంది, అన్నా ఇలాంటి వ్యక్తి నాకు తెలుసు అన్నా, పిల్లలు ఏమైపోతారని బ్రతుకుతున్నా. లేరా సమాజంలో, లేరా మన గ్రామంలో? అటు స్థితిలో ఉంటే ఈ రాత్రి నువ్వు విడుదల పొందాలి. ఈయన నా ప్రియ కుమారుడు, చెప్పండి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నిజమైన ప్రియమైన కుమారుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎలాంటి ప్రియుడు అని అంటే వినండి పిల్లారు, గమనించాలి. పరమగీతములు 5వ అధ్యాయం 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం, పరమగీతములు 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు, నా ప్రియుడు అమ్మా, ఎవరి ప్రియుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మందిలో, అబ్బా 10,000 మందిలో గుర్తింపదగిన వాడు నా ప్రియుడు. ధవలవర్ణుడు అంటే ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది ఉంటే అతడి నా ప్రియుడు. ఆయనను గుర్తించవచ్చు. ఎలాంటి ప్రియుడు? పాపిని ప్రేమించిన ప్రియుడు, పాపి కొరకు పరలోకపడి భూలోకానికి వచ్చిన ప్రియుడు, పాపి శిక్షను భరించిన ప్రియుడు.
సంఘమనే కన్యకను, సంఘమనే పెళ్లి కుమార్తెను వివాహం చేసుకోవడానికి కలువరి శిలువలో తన అమూల్యమైన రక్తమును దారపోర్చిన ప్రియుడు. ఎంత మంచి ప్రియుడండి, ఎంత మంచి ప్రియుడు మన ప్రభువు. పిల్లరా గమనించాలి, మన ప్రియుడు ఎలాంటి వాడంట? ధవల వర్ణుడు. చెప్పండి, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. గుర్తింపదగినవాడు. అమ్మ వినండి, కొంతమంది అందంగా ఉంటే అరే భలే అందంగా ఉన్నావే అంటారు కదా. కొంతమంది బ్లాక్గా ఉంటే అరే ఏంద్ర ఇంత నల్లగా ఉన్నావు అంటారు. పొట్టిగా ఉంటే ఏంద్ర ఇంత పొట్టిగా ఉన్నావు అంటారు. పొడుక్కుంటే ఏంద్ర ఇంత పొడుగా ఉన్నావు అంటారు. అవునా? అంతేగా చెప్పండి అమ్మా, అంటారులేదు చెప్పండి. ఏం పోలికతో పోల్చగలవండి ప్రభుని? నేను నన్ను కలుగజేసిన ప్రభు, నేను నన్ను సృజించిన ప్రభు, నేను నన్ను నిర్మించిన ప్రభు. ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. 100 మంది ఉంటేనే మన పిల్లల్ని మనం పట్టుకోలే. బాబు తప్పిపోయాడు, పాప తప్పిపోయింది, పెద్దోళ్ళే తప్పిపోయారు, గుర్తుపట్టుకోవడానికి వీలు పడదు. మన ప్రియుడైన యేసు క్రీస్తును 10,000 మందిలో ఉంటే గుర్తించవచ్చునండి. ఆయన స్వరూపము కలిగినవాడు, సొగస్సు కలిగినవాడు, ఆయన అందము కలిగినవాడు, ఆయన తేజస్సు కలిగినవాడు. ఆయనతో చాటి అందము కలిగిన వారు ఈ ప్రపంచములో మానవ మనుగడలో లేరు. మానవ మనుగడలో లేరు. పిల్లలు గమనించాలి, ఎలాంటి ప్రియుడు? ధవల వర్ణుడు. ఎలాంటి ప్రియుడు? రత్నవర్ణుడు. ఇలాంటి పిల్లలు గమనించాలి. ప్రకటన గ్రంథంలోనికి వస్తారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన తల వెంట్రుకలు బాబా తెల్లని ఉలిని పోలినవై, ఇమమంత దౌలముగా ఉండెను. ఆయన నేత్రములు అమ్మా, ఆయన అగ్నిజ్వాలల వంటి నేత్రములు. ఆయన నేత్రము చదువు బ్రదర్. ఆయన పాదములు మెరియుచున్న అపరంజితో సమానం. చదువు బ్రదర్. ఆయన కంఠస్వరం ఉండును. ఉండును. చాలండి, ఇలా చూస్తున్నాం. ఆయన తల, ఆయన నేత్రములు, ఆయన పాదములు, ఆయన ముఖం. ఆయన ముఖం, ఆయన ముఖం. 1వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు అన్నమాట. ఆయన ముఖం, ఆయన ముఖం, ఆయన కంఠస్వరం. వినండి, మానవ మనుగడలో, మీ బంధువులలో, మీ రక్త సంబంధులలో వినండి, ఇలాంటి లక్షణాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఎంత సొగసు అండి, ఎంత స్వరూపం అండి, ఎంత అందం అండి. ఆయన తల, ఆయన నేత్రములు, ఆయన పాదములు, ఆయన స్వరం, ఆయన ముఖం. ధవల వర్ణుడు, రత్నవర్ణుడు. వినండి, ఆయన తల చూస్తే, ఆయన నేత్రములు చూస్తే, ఆయన పాదములు చూస్తే, ఆయన ముఖము చూస్తే, ఆయన స్వరము పడి చూస్తే, ఇంటే ఆయనను గుర్తుపట్టవచ్చు. 10,000 మందిలో ఉన్నాడా? గుర్తింపదగిన వాడు. మన ప్రియుడు, మన ప్రియుడు, మన ప్రియుడు, మన ప్రియుడైన ప్రభు అయినా చెప్పండి, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వినండి పిల్లరా, రండి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనికి రండి. వాక్యం మీద మనసు ఉంచుదాం. వీలైనంత త్వరగా నేను మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిల భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన ఎదుట పెరిగెను, స్వరూపమైనను అమ్మ సొగసైనను లేదు. అతన్ని చూసి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు. స్వరూపము లేనివాడు కాదైనా, సొగసు లేనివాడు కాదైనా. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన పెరిగాడు. చూసాం కదా, ఆయన తలను చూసాం కదా, ఆయన తలను చూసాము కదా.
వినండి, ఆయన నేత్రములు చూసాం, ఆయన ముఖం చూసాం, ఆయన పాదాలు చూసాం. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన పెరిగాడు. ఏమ్మా ఇలా రాయబడింది, ఆయన స్వరూపమైనను సొగసైనను ఏమైందండి? సొగసు ఏమైంది? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, గుర్తింపదగిన ప్రభు సొగసును కోల్పోయాడు. కారణం నీ నా పాప పరిహారం కొరకే. స్వరూపాన్ని కోల్పోయాడు నీ నా పాప పరిహారం కొరకే. నీ నా పాప పరిహారం కొరకే. పాపానికి దాసులో ఇండంగా, త్రాగుబోతుగా ఉండగా, దొంగగా ఉండగా, వ్యభిచారిగా ఉండగా, అబద్ధికుడిగా ఉండగా, మోసగాడిగా ఉండగా, దేవునికి విరోధమైన అపవిత్రత కలిగిన వ్యక్తిగా జీవించగా, నమ్మకార్థ క్రైస్తవుడిగా బ్రతుకుతుండగా, నీ నా పాప పరిహారం కొరకు, నీ నా పాప ప్రాయశ్చిత్తం కొరకు, నీ నా పాప విముక్తి కొరకు, విడుదల కొరకు ఆయన సొగసును కోల్పోయాడు. ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు. ఆయన సొగసును కోల్పోయాడు. ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం లేదు 4వ అధ్యాయం 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం. ఏమా ఏ స్వరూపం? క్రీస్తు స్వరూపం. నీ యందు ఏర్పడు వరకు, ఈ విషయమై క్రీస్తు స్వరూపం ఏర్పడు వరకు. అమ్మా, స్వరూపాన్ని కోల్పోయాడు ప్రభు, స్వరస్సును కోల్పోయాడు. కారణం క్రీస్తు స్వరూపములోనికి మనం మార్చబడాలి. క్రీస్తు స్వరూపములోనికి మనం మార్చబడాలి. క్రీస్తు స్వరూపములో ఏర్పాటు చేయబడాలి. అది ప్రభువు వారి ఉద్దేశం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 4:15 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములో ఎదుగుదము. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములో ఎదుగుదము. క్రీస్తు స్వరూపం, క్రీస్తు స్వరూపములో మనం మార్చబడాలి. మనం ఎలాంటి వారిని? మన అపవిత్రత వలన, మన దుర్మార్గత వలన, చెడిపోయిన హృదయం కలిగి ఉండటం వలన క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయాం, సొగసును కోల్పోయాం, ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. క్రీస్తు స్వరూపములో వేరుపడాలని దేవుని ఉద్దేశం. ధవలవర్ణుడండి, రత్నవర్ణుడండి, మన ప్రియుడు 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. పరలోకమును వీడాడు, మహిమను వీడాడు, సింహాసనాన్ని వీడాడు. దేవుని ఉగ్రతను ధిక్కరించిన వారిగా జీవించగా, ఆదామును పోలిన పాపం మనలో వేలుబడి చేస్తుండగా, పాప పరిహారము చేయుటకు ప్రభు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ఆయన ఏ పాపము చేయలే, ఏ నేరము చేయలే, ఏ తప్పు చేయలే. నీ నా పాప పరిహారము కొరకే ప్రభువారి శ్రమలు, హింసలు, గాయాలు, అవమానం, వేదన, దెబ్బలు ఆలోచన చేయాలి. ఏమ్మా, ఆయన స్వరూపాన్ని చెప్పండి, సొగసును కోల్పోయాడు. చూడండి, అంతేకాకుండా చూడండి, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 22వ కీర్తన 14వ వచనం, 14-15 వచనం. 22వ కీర్తన చదువుతారా? గాఢమైన మేఘములు. 22వ కీర్తన 14వ వచనం. గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా ఉన్నవి, ఆయన చూడలేదు. ఆకాశంలో ఆయన తిరుగుతున్నాడు అని నీవు అనుకుంటున్నావు. పూర్వం నుండి దుష్టులు అనుసరించిన 22వ కీర్తన 14వ వచనం. నేను నీళ్ళ వలె పారవేయబడి ఉన్నాను. నా ఎముకలు స్థానములు తప్పిపోయాయి. నా హృదయము. ఏమ్మా చూసారా? నేను నీళ్ళ వలె బయట పారవేయబడి ఉన్నాను. ఎవరైనా మన ప్రియుడు నీళ్ళ వలె బయట పారవేయబడ్డాడు. నా ఎముకలన్నీ చెప్పండి ఏమైపోయాయి? స్థానము తప్పిపోయాయి. ఆ కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు, బలమైన వ్యక్తులు కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు,
బలమైన వ్యక్తులు చెంప ఎట్టుకలు లాగుతున్నప్పుడు, బలమైన వ్యక్తులు ఆ దండముతో తలను కొడుతున్నప్పుడు, 3 మేకులకు అంటుగొట్టబడిన వాడిగా 5 అడుగుల లోతు గుంతను తీసి ఆ 3 మేకులకు వేలాడదీయబడి ఆ సిలువ బ్రానును 5 అడుగుల గుంతలో దిగవేయగా ఆయన శరీరములో ఉన్న ఎముకలన్నీ స్థానములు తప్పిపోయాయి. ఎముకలన్నీ స్థానం తప్పిపోయాయి. ఆయన నీళ్ళ వలె బయట పారవేయబడి ఉన్నాడు. చదువుతా బ్రదర్. పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పిపోయాయి. నా హృదయము నా అంతరంగమందు మైన వలె కరిగిపోయి, నా బలం ఎండిపోయి. బలం ఏమైంది? ఎండిపోయింది. ఏమైంది? చిల్ల పెంకువలైంది. నా నాలుక దౌడను అంటుకొని ఉంది. చాలండి, నాలుక దౌడను అంటుకుపోయిందండి. చిల్ల పెంకువలైపోయాడు. ఏమ్మా, చిల్ల పెంకు నాటి దినాలలో ఒక 30 సంవత్సరాల ఎన్నికెళ్తే పిల్లల పెంకుతో తయారు చేయబడిన పాత్రలు వంటకు వాడేవారు. మట్టి తెచ్చేవారు, దానిని పాత్రను తయారు చేసేవారు, కాల్చేవారు. అవునగా చెప్పండి, పెద్దలు ఉన్నారు చెప్పండి. వేరండి పిల్లలు గమనించాలి. నీళ్ళకదే, తినటానికి అదే, వండుకోవడం అదే, అందరికీ అదే పాత్రలు. 30, 40, 50 years బ్యాక్ వెళ్తే ఇదే పరిస్థితి. ఆ యొక్క మట్టి పాత్రను కాల్చినప్పుడు దానిలో ఏ మాత్రం నీటి కణం ఉండదు. నీటి కణం ఉండడానికి వీలు లేదు. నా బలము ఎండిపోయి ఏమైందంట? చిల్ల పెంకువల అయింది. చిల్ల పెంకువల అయిందండి. నేను నీళ్ళ వలె చెప్పండి బయట పోరాయబడి ఉన్నా. నా హృదయము మైనం వలె కరిగిపోయింది. కరిగిపోయింది. మైనం వలె కరిగింది. మైనము కరుగుతుండగా తల్లి వెళ్తునిస్తుంది. మైనం వలె కరిగిపోయింది. నీళ్ళ వలె బయట పోరాయబడ్డాడు ప్రభు. ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు, సొగస్సును కోల్పోయాడు, చూడనొల్లని వాడయ్యాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించబడిన వాడయ్యాడు. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 65వ వచనం చూస్తారా? మార్కు రాసిన సువార్త 14:65. 14వ అధ్యాయం 65. ఏమా ఏమేశారు? ఉమ్ము వేశారు. అందరు తలపై కదా తల్లి ఏమేశారంటే చెప్పండి? ఉమ్ము వేశారు. ఏమా ప్రభువారి ముఖం పైన ఉమ్ము వేశారు. ఏదో మనకి నోట్లో పిల్లలు ఏదో గల్ల వచ్చి ఉమ్ము అని పక్కన వచ్చిన నేటి దినాలు ఏమంటున్నారు? నన్ను చూసే దగ్గావు, నన్ను చూసే ఊషావు అంటున్నారు. అవునగా చెప్పండి. ప్రభువారి ముఖం మీద ఉమ్ము వేశారు. ముఖం పైన ఉమ్ము వేశారండి. ఉమ్ము వేశారు, ఉమ్ము వేశారు. చౌదరా ఆయన ముఖమునకు ముసుగు వేశారు. ఆయన గుర్తుచు ఆయనతో చెప్పసాగిరి. ఆయనను అరచేతులతో కొట్టి ఆయనను కొట్టి అరచేతులతో. చూశారండి? ఉమ్ము వేశారు, గుడ్డ వేశారు, అరచేతులతో కొడుతూ ఉన్నారండి. నీళ్ళ వలె బయట పారవేయబడ్డాడు ప్రభు. మాంసముద్ద వలె అయిపోయాడు ప్రభు. చిల్ల పెంకు వలె అయిపోయాడు ప్రభు. 3 మేకులకు వేలాడదేయబడ్డాడు ప్రభు. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఆయన గురించి దైవ గ్రంథం రాయబడింది. ఆయన పాపము ఎరుగడు, ఆయన పాపము చేయలేదు, ఆయనలో పాపము లేదు. నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరని చెప్పాడు. మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి, మన పాపాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. తలడంచండి, కళ్ళు పెట్టి ప్రార్థన చేద్దాం.
వీలైతే మోకరించండి నా ప్రియ తల్లిదండ్రులారా. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సహాయాన్ని కోరదా. ప్రభు సహాయాన్ని కోరదా. నా ప్రియుడు, నా ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పౌలు గారికి ప్రియుడు, సంఘానికి ప్రియుడు, దేవునికి ప్రియుడు. నువ్వు ఎవరికి ప్రియుడివి? చెడిపోయిన నీ నా జీవితం కొరకు, చెడిపోయిన నీ నా బ్రతుకు కొరకు ప్రభువారు అతి శ్రమలను విడిచిపడ్డాడండి. ముఖం పైన ఉమ్ము వేశారు కదా, పిరికిడి గుర్తులు గుద్దారు కదా, వేలను చేశారు కదా, దూషించారు కదా, అవమానపరిచారు కదా. ఆయన ఈపు నాగేలి చాలవలేదు ఉన్నబడింది. బలమైన వ్యక్తులు కొరడాలతో ఆయన ఈపుని చీల్చారు. ముందు చూసాం, మైన వలె కరిగిపోయాడు, చిల్ల పెంకు వలె అయిపోయాడు, మాంసముద్ద వలె అయిపోయాడు, నీళ్ళ వలె బయట పారవేయబడ్డాడు. ఎన్ని పర్యాయములు ఈ మాటలను వింటావు? వాత వేయబడిన మనస్సాక్షి, కఠినపరచబడిన హృదయం నీ బ్రతుకును మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ హృదయాన్ని మార్చడానికి ఈ రాత్రి ప్రభు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. నీ బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడతావా? 2 కాళ్ళు జోడించి 9 అంగుళం మేకులు కొట్టారండి. 9 అంగుళం మేకులు కొట్టారు. ఒక చీలా పెట్టారు, 9 అంగుళం మేకులు కొట్టారు. మరొక చీలా పెట్టారు, 9 అంగుళం మేకులు కొట్టారు. ముళ్ళతో కిరీటం మళ్ళీ తలపైన పెట్టారు. దండముతో కొట్టుచున్నంగా తలలో నుండి రక్తము ప్రవహించింది. ఒక బలమైన వ్యక్తి బలము కొలది ఆ బల్లాన్ని తీసుకొని పక్కలో పడవగా రక్తము నీరు కారింది. కొట్టేవారిని చూసి, హింసించేవారిని చూసి, దూషించేవారిని చూసి ఇలా చెప్పాడు ప్రభు, వీరేమి చేయిస్తున్నారు వెలుగరు, వీరిని క్షమించమని చెప్పాడు. క్రీస్తు స్వరూపములోనికి నువ్వు మార్చబడ్డ మనకే కాళ్ళల్లో రక్తం, చేతుల్లో రక్తం, తలలో రక్తం, పక్కల్లో రక్తం, నీరు కారేంత వరకు తన అమూల్యమైన రక్తమును దారపోశాడు. క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలని, ప్రభు దృష్టిలో ప్రియమైన వారిగా ఉండాలి. ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనములో చెప్పినట్లు తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మనే ఆదరణకర్తను పంపించాడు, మరలా రానే ఉన్నాడు. ఇక చనిపోడు, ఇక సిలువబోయాడు, ఇక ప్రాణం పెట్టాడు. ఈ మాటలు వినిపిస్తున్నాడు ప్రభు. నీ హృదయం కలగట్లేదా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటావా? ఈ మాటలు అర్థం కావట్లేదా? మన ప్రియుడు ఆ కలవరి సిలువలో పొందిన శ్రమలు, హింసలు, గాయాలు, మరణము గుర్తు రావట్లేదా? మన బ్రతుకును మార్చుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ చెడు ఉంది, ఏ దుర్మార్గత ఉంది, ఎప్పటికైనా మునిగిపోయింది ఏమిలే. నీ బ్రతుకును మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నా దగ్గరికి వస్తావని ప్రభు అడుగుతున్నాడు. 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నాకు ప్రియమైన వాడివి, నీ బ్రతుకును మారుస్తానంటున్నాడు, నీ జీవితాన్ని మారుస్తానంటున్నాడు, నీ పాపాలను కడిగి పరిశుద్ధపరుస్తానంటున్నాడు. ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి రాత్రి చెప్తున్నాను, మారు మనస్సు పొందని నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తారా? ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తారా? యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడతావా? మారు మనస్సు పొందడానికి ఇష్టపడతావా?
ప్రభువుకి నీ హృదయం ఇవ్వడానికి ఇష్టపడతావా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, ఆయన నా హృదయంలో చేర్చుకుంటాను. నా ప్రియుడు ఆ కల్వరి శిలువలో 3 మేకులకు వేలాడదీయబడిన సంగతి నాకు అర్థమైంది. నా కోసమే ఆరబడిన వారెవరైనా ఉంటే, తమ్ముడు చెల్లి, ధైర్యంగా నీ కుడి హస్తాన్ని పైకి చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తా. ఉన్నారు ఎవరైనా? భయపడవద్దు చెల్లి, తమ్ముడు అన్నిటి చూడవద్దు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడితే, ప్రభుని నమ్ముకోవాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తే, నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైనా ఉంటే ధైర్యంగా నీ కుడి హస్తాన్ని పైకి చూపించు. చెల్లి భయపడవద్దు, భయపడవద్దు, తమ్ముడు భయపడవద్దు. ఎవరైనా ఉన్నారా ఈ రాత్రి? యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడినవా, యేసు రక్తంలో కడగబడ్డానికి ఇష్టపడినవా, మారు మనసు పొందడానికి ఇష్టపడినవా? ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయబోతున్నాను. వాతో వేయబడిన మనస్సాక్షి కలిగి వెళ్ళొద్దు, హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళొద్దు, నమ్ముకోవచ్చులని వాయిదేసి వెళ్ళొద్దు. కుర్చీలో కూర్చుని నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లిదండ్రులారా, ఇంకెవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. భయపడవద్దు. ప్రార్థన చేయబోతున్నాను. ఎందాక యేసును వెరగనందు, ఎందాక హృదయం అయితే నిలవనందు, యేసయ్య ప్రేమ లోకువైందా, యేసయ్య సిలువ సువార్త సులకరైందా, ప్రభు యేసు గాయములు తరికించి చూడు. నీ బ్రతుకు, నీ జీవితాన్ని, హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు. యేసు ప్రభు నమ్మడానికి ఇష్టపడితే, యేసు రక్తంలో కడగబడ్డానికి ఇష్టపడితే, మారు మనసు పొందడానికి ఇష్టపడితే, నేను చెప్పే ఈ మాట ధైర్యంగా పలకండి, భయపడకుండా పలకండి. నువ్వు ఎక్కడున్నా పలకవచ్చు. రోడ్డు మీద ఉన్నావా, మిద్దె మీద ఉన్నావా, భోజనం చేస్తున్నావా, సెల్ ఫోన్ చూస్తున్నావా, మైకు ద్వారా వింటున్నా ప్రియ తల్లిదండ్రులారా, మందిరంలో ఉన్నావా, కుర్చీలో కూర్చున్నావా, పెండాల్లో ఉన్నావా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడు. భయపడకుండా నేను చెప్పే ఈ మాట పలకండి. నమ్మని వారు, నమ్మడానికి ఇష్టపడిన వారు, నేను చెప్పే ఈ మాట ధైర్యంగా పలకండి. భయపడవద్దు, ధైర్యంగా పలకండి. యేసు ప్రభువా, పలకండి మాట. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించండి, నీ రక్తముతో కడిగి నీ బిడ్డగా చేయండి. ఇక నుండి నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. ఎవరైతే చేతులు ఎత్తారో, ఎవరైతే ఈ మాటలు పలికారో, భయపడవద్దు, ధైర్యంగా ఈ గుడికైనా అంటాం. ముందుకు వస్తే మీకు ఒక చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు చేతగా అర్ధసఖ్యంగా నీతో మాట్లాడినప్పుడు హృదయాన్ని కఠినపరుచుకొని వాతో వేయబడిన మనస్సాక్షి కలిగి వెళ్ళొద్దని ప్రభు పేట తెలియజేస్తున్నాను. నమ్మిన వారు ప్రతి బలహీనతను, లోపాన్ని ఒప్పుకొని ఆయన మహిమలో ముందుకు సాగాలని ప్రభు పేట కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానుడిగా మా ప్రియ తండ్రి, మహిళ మా ప్రియ ప్రభువా, ప్రతి వారును నశింపగా విజయం పొందినట్లుగా క్రీస్తు ప్రభువును మాకు మీరు అనుగ్రహించేందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మనం ప్రేమిస్తున్నారని, మా కొరకు ఈ లోకానికి అందించారని, ఎవడను ఏ విధం చేతను నశించకుండా ఉండాలని, ఎవడను ఏ విధము చేతను చేయలేని కార్యాన్ని కలువరిగిరిలో నీ ప్రియ కుమారుడి ద్వారా జరిగించిన కార్యం కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా.
ఈ రాత్రి ఒకరిద్దరి ద్వారా స్పష్టమైన నీ మాట మా ఎదురుకు వచ్చారు. ఇదిగో విన్న మా ప్రియ సోదరులు సోదరులు మిత్రులు దూరంగా దగ్గరగా ఉన్న వారిని మీరు దర్శిస్తూ వచ్చారు. ఇంకా ఆ మనస్సు ఆ స్థితిని గుర్తించినప్పుడు నీ వద్దకు వచ్చుటకు సహాయం చేయండి. ఇదిగో మాకిచ్చిన ఈ మంచి సమయం కొరకే స్తోత్రం. ఇదిగో ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినమని వారి జీవితాల్లో అనుగ్రహించుటకు సహాయం చేయమని, మీ మాటకు మీరే ఫలము అనుగ్రహించమని, ఇంకొరకు మీరు చేసిన ప్రతి సహాయం నడిపిస్తూ క్రీస్తు యేసు నామమున నమ్మికతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ఎవరైనా ప్రభు మనతో మాట్లాడాలా